అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా అబ్బాయి అయితే ఇంకా బెంగళూరు నుండి వచ్చేసారు. అంటే ఇంకా మా అబ్బాయి వచ్చేసి ఎక్కడి నుండి వచ్చేసాడంటే ఇంకా గౌహతి నుండి హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి కేరళ నుండి మైసూర్ నుండి ఇంకా ఏదో ఒక ఊరు ఉందండి మధ్యలో. ఆ ఊరైతే మర్చిపోయినాను. ఇంకా డైరెక్ట్గా వైజాగ్ అయితే వచ్చేసాడు మా చిన్న అబ్బాయి. అయితే ఇంకా వచ్చేసాడు కదా, ఇంకా నేను ఊరుకుంటానా. చికెన్ కోడి తెప్పించాను, చికెన్ వండేస్తున్నాను. ఇక్కడ చూస్తే కనుక వేడిగా చపాతీ కూడా తిక్కేస్తున్నాను. ఇక్కడైతే కనుక కొద్దిగా చికెన్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసానండి. టమోటా కూడా యాడ్ చేసేసానండి. ఆ తర్వాత కొద్ది కసూరి మేతి కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రెష్ అయిన కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. మొత్తాన్ని కొద్దిగా ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే కారం పొడి కూడా వేసేసానండి చివర్లో. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తానికైతే కనుక నేను అన్నీ శుభ్రంగా మిక్సింగ్ అయితే చేసేస్తాను, కలిపేస్తాను అనమాట. బాగా ఉడకాలి మెత్తగా అనేసి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కసూరి మేతి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసాం కదా. మెత్తగా బాగా ఉడికిపోయిందండి. ఈ కర్రీ అంటే మా అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టము. అందుకనేసి నేను ఈ విధంగా అయితే ఇంకా కర్రీ అయితే ఇంకా వండేసాను. చూస్తున్నారు కదా, ముక్కలు కిందికి ఎంత చక్కగా ఉందో. రుచి కూడా సూపర్గా ఉంటుంది. వేడిగా ఇక్కడైతే ఇంకా ఆయిల్ లేని చపాతీ అయితే ఇంకా రెడీ అయితే ఇంకా చేసేసానండి. చూస్తున్నారు కదా, ఎలాగనిపించింది మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.